అంటే నైట్లో రికార్డ్ ల్యాండ్ ఓవర్ చేసుకొని ఒక నైట్లో జీవో ఇష్యూ చేసి ఇమీడియట్గా కలపాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. కనీసము డివిజన్స్ చేస్తున్నప్పుడైనా కనీసం అక్కడ ఉన్న కమిషనర్స్ కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను పెట్టుకొని డివిజన్స్ చేస్తున్నారు. ఒక డివిజన్లోనేమో 65,000 ఓట్లు ఉండి ఒక డివిజన్లో 20,000 ఓట్లు 18,000 ఓట్లు. ఎగ్జాంపుల్ మా బడంపేట తీసుకుంటాను. ఒక డివిజన్ 65,000 ఓట్లు అయితే ఒక డివిజన్లో 22,000, ఒక డివిజన్ 18,000. ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? విస్తీర్ణం తీసుకున్నారా, లేకపోతే జనాభా తీసుకున్నారా? ఏదీ లేదు. అదే తుక్కుగూడలో 2 డివిజన్లు చేస్తారు 20,000, ఆదిపట్లో రెండు డివిజన్లు చేస్తారు 20,000. లేదు రాజేంద్ర నగర్కి వస్తే అట్లే చేస్తారు, సులేమాన్ నగర్ 50,000. అందుకే ఏ ప్రాతిపదికన చేశారు? ఇక్కడ ఒక రకం అక్కడ ఒక రకమా? ఏ విధంగా చేశారు? అంత రాత్రి కూర్చొని లోపల 4 గోడల మధ్యలో కూర్చొని చేయాల్సిన అవసరం ఏముంది? డిస్కస్ చేయండి. మేము అక్కడ రోజు తిరుగుతుంటాం కదా, కార్పొరేటర్స్ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు, అందరితో డిస్కస్ చేసి డివైడ్ చేస్తే బాగుంటుంది. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏంటి లాభం దీనివల్ల చెప్పాలి. నో, నాట్ ఎట్ ఆల్. ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ అన్నీ ఉన్నప్పుడు ఒక మీటింగ్లో అయితే కేసీఆర్ గారు మాకు చెప్పారు, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి అవి, వాటిని తీసుకొచ్చి జిహెచ్ఎంసీ లేసి ఇది చేయొద్దు, వాటిని అట్లాగే ఉంచండి, స్వయం ప్రతిపత్తిని ఎదుగుతున్నాయి అట్లాగే ఉంచండి అని చెప్పారు. కానీ ఈరోజు ఎందుకు కలపాల్సి వచ్చింది? హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్, అదే డెవలప్మెంట్ మేము మున్సిపాలిటీస్లలో కార్పొరేషన్లో చేస్తున్నాము. ఇక్కడ ఏ విధంగా చేస్తుంటే అదే ప్లాన్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎందుకు చేయాల్సి వచ్చిందనే చెప్పకుండా చేసింది గవర్నమెంట్.